అధికారంలోకి వచ్చి 7 నెలల తర్వాత చంద్రబాబు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఈ వారం కనిపించారు. దానికి కారణం ప్రధాని మోడీ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దశాబ్దంగా చర్చల్లోనే ఉన్న రైల్వే జోన్ కార్యాలయానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఇదే వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతామని చెప్పారు సీఎం. కానీ ఇంతలోనే తిరుమల తొక్కిసలాటతో చంద్రబాబు సంతోషం ఆవిరైపోయింది. భక్తులు చనిపోవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ 2 రోజుల్లో పలు పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. కుప్పం మండలం నడిమూర్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందించే పథకాన్ని ప్రయోగాత్మకంగా సోమవారం సీఎం ప్రారంభించారు. కుప్పంలో సక్సెస్ అయితే ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని సీఎం ఆలోచన. నెట్ జీరో ఎమిషన్ ప్రాజెక్ట్ కోసం ఐఐటి కాన్పూర్తో కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రభుత్వం ఇచ్చే సోలార్ ద్వారా ప్రతి ఇంటి దగ్గర నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. అందులో 60 యూనిట్లు వాడుకొని 140 యూనిట్లు గ్రిడ్ కు ఇవ్వవచ్చని సీఎం సూచన. ఇలా చేయడంతో ఏడాదికి 4,000 రూపాయల విలువైన కరెంటు ఉచితంగా వాడుకోవచ్చని చెప్పారు. దీంతో పాటు 5,000 రూపాయల ఆదాయం కూడా వస్తుందని చంద్రబాబు ఆలోచన. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి 30,000 రూపాయల చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈ రోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి 300 రూపాయలు కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది గాని చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కుప్పం పురపాలక పరిధి చిగనపల్లిలో రైతు సాధికారత సంస్థ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను సీఎం పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం విజన్ కుప్పంను చంద్రబాబు ఆవిష్కరించారు. దానికి ముందు ద్రవిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను చంద్రబాబు ఆవిష్కరించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నీటిని రాయలసీమకు తెస్తానని అన్నారు. భవిష్యత్తులో నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో భారతదేశానికి కుప్పం ఓ నమూనాలా ఉండాలని సూచించారాయన. జగన్ హయాంలో వృద్ధి రేటు పడిపోయిందని సీఎం విమర్శించారు. రాష్ట్రంలో 1% వృద్ధి పెరిగితే ప్రభుత్వానికి 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆయన లెక్క. ఆ డబ్బుతో చాలా సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారాయన. అందుకే అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు. ఓ యజ్ఞంలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కానీ వైసీపీ మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. అలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని సెటైర్లు వేశారు. మంగళవారం కూడా చంద్రబాబు కుప్పంలోనే పర్యటించారు. జననాయకుడు అనే పేరుతో ఓ ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. ప్రజా సమస్యలను నమోదు చేయడానికి ఈ పోర్టల్ను స్టార్ట్ చేశారు సీఎం. ఎవరైనా నేరుగా వచ్చి ప్రజల సమస్యలు చెప్పొచ్చు, లేదంటే వాట్సాప్లో వివరాలు పంపించినా వాటిని నమోదు చేస్తారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారాయన. ఆ సమస్యలను పీజీఆర్ఎస్, ఆర్టీజీఎస్ తో లింక్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని చెప్పారు. మంచి పరిపాలన అందించడానికి ఇది ఒక వేదిక అవుతుందని సీఎం అభిప్రాయం. దీన్ని కూడా చంద్రబాబు కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్. మంగళవారం చంద్రబాబు ప్రజల నుంచి 1090 అర్జీలు తీసుకున్నారు. ప్రభుత్వం
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై IVRS ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నానని చెప్పారాయన. రేషన్, పెన్షన్ల పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పారు. సమస్యలపై సరైన సమాచారం ఇస్తే పరిష్కారం కూడా మంచిగా ఉంటుందని ఆయన ఆలోచన. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కింది స్థాయి ఉద్యోగులకు పనిచెప్పి చేతులు దులుపుకోవద్దని హెచ్చరించారు. ఎప్పుడైనా తాను గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు. టీడీపీ కార్యకర్తలు తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా తాను బాధ్యత పడాల్సి వస్తుందని చెప్పారు. అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు చూసుకోవాలని చెప్పారు. మావోయిస్టుల నుంచి ప్రమాదముందన్న హెచ్చరికలతో సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు చేశారు. కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఆయన సెక్యూరిటీలోకి వచ్చి చేరాయి. బ్లాక్ క్యాట్ కమాండోలు, SSG సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలు ఇప్పుడు రక్షణలో ఉంటాయి. కొత్తగా 6 కమాండోలు విధుల్లోకి వచ్చారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. బ్లాక్ కలర్ షర్ట్, ముదురు గోధుమ రంగు ప్యాంటు వీరికి యూనిఫామ్ గా ఉంటుంది. బుధవారం విశాఖలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వేదికలో పాల్గొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి ప్రధాని మోడీ 2 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో ఏపీ కలల ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్ కూడా ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరుతో కొత్త జోనల్ ఆఫీస్కు ప్రధాని వర్చువల్ గా భూమి పూజ చేశారు. దీంతో పాటు అనకాపల్లిలో 1,85,000 కోట్లతో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన జరిగింది. నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా భూమి పూజ చేశారు ప్రధాని. వీటితో పాటు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. 5 ఏళ్లుగా వెంటిలేటర్పై ఉన్న ఏపీకి ప్రధాని మోడీ ఆక్సిజన్ అందిస్తున్నారని అన్నారు. కేంద్ర సాయంతో ఒక్కో ఇటుక పేరుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి NDA ప్రభుత్వ విధానమని అన్నారాయన. ప్రధాని తమ టీం లీడర్ అని అన్నారు. ఆయన మోదీ దారిలోని తాము నదుల అనుసంధానాన్ని చేపడుతున్నామన్నారు. ప్రధాని ఆశీస్సులతో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రామయ్యపట్నంలో 70,000 కోట్ల రూపాయలతో BPCL రిఫైనరీ ఏర్పాటుకు ప్రధాని సహకరించారని గుర్తుకు చేసిన చంద్రబాబు ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. Sir, your favorable decisions, always you are for development. I am always getting some inspiration from you and I am learning so many lessons from you. I am very happy. ఉత్తరాంధ్రకే పరిమితమని కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు ఇంజెక్ట్ చేస్తున్నా. విశాఖలో ప్రధాని రోడ్ షో అందరినీ, ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఇదే నిదర్శనమన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన ప్రధాని వచ్చారని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రం అండతోనే పింఛన్లు ఇస్తున్నామని గుర్తుకు చేశారు. ప్రపంచంలోని ఫేమస్ బ్రాండ్ గా అరకు కాఫీ తయారైందంటే మోదీ చూపిన చొరవే కారణమని ప్రశంసించారు. అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలో జరగబోతున్న ఢిల్లీ ఎన్నికలపై కూడా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే ఢిల్లీలో రిపీట్ అవుతాయని చెప్పారు. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది NDA. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. దిస్ ఇస్ వేర్ ఐ యామ్ అపీలింగ్ సార్. దే ఆర్ ఆల్ విత్ యూ. యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్, ఫర్ ది పూర్ పీపుల్. ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ. Show your hands, we are with Narendra Modi. తిరుపతిలోని భక్తుల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనికి ప్రధాన బాధ్యులైన తిరుపతి క్రైమ్ DSP రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిలను సస్పెండ్ చేశారు.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్, జేఈఓ గౌతమిపై బదిలీ వేటు వేశారు. అంతేకాదు తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు మరింత కఠినంగా ఉంటాయని అన్నారాయన. ఇక తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ఆ తర్వాత బాధితులను ఆసుపత్రిలో పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దీంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. టీటీడీ అధికారుల నిర్ణయాన్ని సీఎం తప్పుబట్టారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇవ్వడం సరికాదని అన్నారాయన. గతంలో వైకుంఠ ద్వార దర్శనానికి 2 రోజులే అనుమతిచ్చేవారు. కానీ వైసీపీ హయాంలో 10 రోజులకు పొడిగించారు. ఈ నిర్ణయాన్ని సీఎం తప్పుబట్టారు. సాంప్రదాయాలను ఉల్లంఘించి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయం. ఆగమ పండితుల సలహా మేరకు త్వరలోని సరైన ప్రకటన చేస్తామని చెప్పారు చంద్రబాబు. ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక టీటీడీ బోర్డుకు అధికారులకు గ్యాప్ ఉందని ప్రచారం కూడా నడుస్తోంది. ఏ విషయంపై కూడా సీఎం పరోక్షంగా స్పందించారు. టీటీడీలో పనిచేసే వారు ఎవరైనా వారి ఈగోలు, అసమర్థత, అనాలోచిత చర్యలతో దేవుడి పవిత్రతను దెబ్బతీయకూడదని అన్నారు. పాలక మండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. For more videos like this, subscribe Big TV channel.